అంటే ఏంటి ఇలా వేరు చేసి అదే అని అనడంలో అప్పుడు మనం యథార్థాన్ని చూడలేం. సమగ్రతలోనే యథార్థాన్ని తెలుసుకోగలం, సత్యానికి వెళ్ళగలం. అర్థమైందా? మేడం నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్తే. నాకు వచ్చిన థాట్ ఏమనంటే మేడం, ఇప్పుడు మనం అసహ్యంగా ఉన్న ప్లేస్‌ని చూసి మనం అక్కడ బ్యూటీని ఎలా చూడగలగాలి అన్న థాట్ వచ్చినప్పుడు, ఇప్పుడు వీళ్ళందరూ అడిగే ప్రశ్నల్లో నాకొచ్చిన ఆన్సర్ ఏమంటే అది కరెక్టా కాదా చెప్పండి మేడం? సపోజ్ చెత్త అనుకోండి మేడం, డంపింగ్ యార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి ఒక ప్లేస్‌లో వేస్తారక్కడ. ఆ చెత్తని చూసినప్పుడు అక్కడ బ్యూటీని ఎలా అంటే చూసేవాళ్ళు ఎలా బ్యూటీని చూడగలగాలన్న నాలెడ్జ్ వచ్చిందంటే నాకు, ఆ చెత్త అంతా ఏమవుతోంది వెళ్ళి మళ్ళీ భూమిలో కలిసి మొత్తం అది ఎరువుగా మారుతోంది అక్కడ. ఎరువుగా మారి ఇప్పుడు ఇక్కడ మనకు ఏవైతే యూజ్‌ఫుల్‌గా ఉన్నాయో ఆ ఫల వృక్షాలకు వాటన్నిటికి ఎరువుగా మారుతోంది. అక్కడ కూడా అందులో కూడా ఒక బ్యూటీ ఉంది అనేది కొంచెం అబ్జర్వేషన్ వస్తుంది మేడం. అది చూడగలగాలి మనము. చెత్త అంటే ఎంతసేపున్నా చెత్త అన్నప్పుడు మనకి అక్కడ బ్యూటీ ఏం కనిపించదు. కానీ అది ఇన్నర్ బ్యూటీ అక్కడ అనేది బ్యూటీ అక్కడ ఉంది. శారద గారు మీ ఎక్స్‌ప్లనేషన్ బావుంది గానీ, అక్కడ బ్యూటీని చూడమని చెప్పలేదండి. అంతటిని చూడ్డం ఆ! యాజ్ ఇట్ ఈస్‌గా. ఏ కంపు కొడుతోంది. ఆయనే చెప్పారు కదా! కంపుని కూడా అన్నిటితోటి సమగ్రంగా చూడ్డం. ఇదే బావుందనుకుంటూ అక్కడ మనం అంటే పరివేష్టితం అయిపోయి ఇదే అని అలాగా కాకుండా అంతటిని చూడగలగడం. అది ఎలా అంటేనండి, మనకేమో ఈ సమత్వ దృష్టి లేకపోవడం వల్ల మనమేమో కండిషన్ అయిపోతాం. ఇది అంటూ అక్కడే ఆగిపోతున్నాం. అందుకని అంతటిని చూడగలిగినప్పుడే ఆ యథార్థాన్ని యథార్థంగా ఇది బాగలేదు. అతను కూడా చెప్పారు కదా! అక్కడ ఒక్క హట్స్‌లోనే శుభ్రం ఉంది. మిగతా దగ్గర శుభ్రంగా లేదు. అదేమో చాలా చెత్తగా ఉంది మిగతా అంతా. అంటే చెత్తగా ఉన్నది సౌందర్యంగా చూడమని చెప్పలేదక్కడ. మరి అది అక్కడ ఆ ఫీలింగ్ ఎలా వస్తుంది మేడం అలాంటప్పుడు? అది ఇప్పుడు దాంట్లో దాన్ని అలా ఇన్నర్ యాజ్ ఇట్ అట్లీ ఈస్ గానే చూడమంటున్నారు. అంతేగాని దాన్ని సౌందర్యం అని మార్చుకోమని మీరంటున్నారు. ఆయన అనటం లేదక్కడ. మీరది ఆ! అర్థం అదే. చేసుకోండి. అవునవును మేడం. అంటే అక్కడ ఉన్న మేడం కనీసం మనం అర్థమైతే అందాన్ని ఎలా బయటకొస్తుంది. చూస్తున్నామో దాన్ని కూడా అలా చూడగలగాలి అంతే. రెండుని సమంగా చూడగలగాలి అంతే. భేదించకుండా. దాన్ని కూడా దానిలాగే చూడగలగాలి. అది దాన్ని అందంగా అది మార్చి అది అది చూడక్కర్లేదు. అందాన్ని అందంగా అంటే కురూపిగా మార్చక్కర్లేదు. బాగులేని దాన్ని అందంగా మార్చక్కర్లేదు. అది యాజ్ ఇట్ ఈస్‌గా చూడడం. అది ఇక్కడ. ఉన్నది ఉన్నట్లుగా. అంతేగాని దాన్ని అలా మార్చేసుకోవాలేంటి? అది అది యథార్థాన్ని ఉన్నది అది ఉన్నట్టుగా చూడగలిగిస్తే అది అప్పుడు మనకి అది వేటికవే అర్థమవుతాయి. అది సంపూర్ణంగా వాట్ ఈజ్ అన్నది చూడడం అంటే అది. అది బయట ఎలా అయితే ఆ చెడ్డ స్మెల్ వచ్చేసి నాలి అంటే నాళి అంటే కాలువల్ని చూడగలుగుతున్నాం. అలానే మన లోపల కూడా మనకి నచ్చని క్వాలిటీస్‌ని కూడా చూడగలగడం. నచ్చాయి అనకుండా, నచ్చవనకుండా ఆ లక్షణాలన్నిటిని మనం చూడడం అనేది అసలు నిజానికి మనకి రాదు. ఈ లోపల మనం కండిషన్డ్ థాట్ తోటే చూస్తున్నాం. అది. అందుకని మన్ని మనం అవగాహన చేసుకోవడం అంటే ఆలోచనను అవగాహన చేసుకోవడం. అదెప్పుడు సంభవం? మనకి స్వేచ్ఛ వచ్చినప్పుడు. స్వేచ్ఛ దేన్నించి? ఇటువంటి అన్నిటి నుంచి కండిషనింగ్ నుంచి, వీటన్నిటి నుంచి స్వేచ్ఛాయుతంగా ఉన్న మనస్సే సెన్సిటివిటీను, వల్నరబిలిటీ కలిగుంటుంది. అందమైనా, అగ్లీ అయినా, మంచైనా, చెడైనా ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి అది. ఒప్పుకొని చూడడం. దాన్ని అలా ఒప్పుకోవడం అని చూడగలగాలి. కాదక్కడ. మళ్ళీ ఒప్పుకోవడం కూడా లేదు. చూడ్డం. అదే ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి. ఆ! అలా చూసినప్పుడే అసలైన అంటే వాట్ ఈజ్ అంటే యథార్థం యథార్థంగా చూడగలగడం. అది మనకి అంటే మనం చూసేటప్పుడు ఇది బావుంది. ఇక్కడ ఎంతో అని మనం కొన్ని కండిషన్ అయిపోతున్నాం. అలా కాకుండా అంతటిని చూడ్డం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి. అయితే ముగించేద్దాం.